So the more we simplify our thoughts, we become more meditative. The more we simplify what we eat, we become more meditative. The more we simplify our emotions and every aspect, including the environment around us, the more meditative we become. So in my view, meditation is simplifying everything and anything. I am not limiting anything here, because we have to simplify whatever that we can think of, and that becomes meditation. And the more simplify we become, and one day we are living at the simplest level that we can at every moment, that is enlightenment. In this moment, if I am simple, this is the best simplest way, then I am enlightened. So being simple is being enlightened. So become simple and be simple. You are already in meditative and enlightened state. Thank you. అందరికీ నమస్తే. ఈరోజు ఇక్కడ అంటే డల్లాస్లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో జరిగే ఒక అద్భుతమైన ఈవెంట్, అదే ధ్యాన మహాచక్రం మెగా మెడిటేషన్ సమ్మిట్లో ఉన్నాము. మరి ఎక్కడెక్కడి నుంచో మన పిఎస్ఎస్ఎం బంధువులంతా కూడా వచ్చేసి ఉన్నారు. మరి ఇప్పుడు మనం ఒక అద్భుతమైనటువంటి ధ్యాని, పత్రిజీ ఛానల్ని నడిపిస్తున్నటువంటి ఆటో రైటింగ్ పద్మ గారు అంటే తెలియని వారెవరూ లేరు. మరి వారి సందేశాన్ని ఇప్పుడు మనం తీసుకుందాం ఫ్రెండ్స్. మేడం, ఎంతో అద్భుతమైన పత్రిజీ ఛానల్ని నడిపిస్తూ స్వర సంబరాల్ని మరి సంవత్సరం అంతా కూడా నడుస్తూనే ఉంది. అలాగే ధర్మో రక్షతి రక్షితః అనే చక్కటి టైటిల్ని ఇచ్చి ఎంతోమంది ఆత్మజ్ఞానుల్ని వెలుగులోకి తీసుకొచ్చి వివిధ కోణాల్లో ఆ జ్ఞానాన్ని అందించారు. మరి అలాంటి ఆ గురువు గారి యొక్క ఆ జర్నీ మీతో ఎలా సాగింది 2 మాటల్లో చెబుతూ మరి అందరినీ కూడా ఈవెంట్కి స్వాగతించాల్సిందిగా మా యొక్క ప్రార్థన. నా 32వ సంవత్సరంలో ధ్యానం, పత్రిజీ 2 ఒక్కసారే నా జీవితంలోకి ప్రవేశించారు. అప్పటి వరకు కూడా ఒక కోణంలో అర్థం కాకుండా ఉన్న జీవితం అప్పటి నుండి ఒక్కసారిగా పెద్ద మలుపు తీసుకుంది. తర్వాత నేను అసంతృప్తిగా ఫీల్ అవటం కానీ, దేనికైనా కానీ దుఃఖపడటం కానీ, ఇది లేదే అని విచారించడం కానీ నా జీవితంలో జరిగే సమయం నాకు దొరకలేదు. అంత వేగంగా నా జీవితం అనేది నడుస్తూ వచ్చింది. ఎన్నెన్నో అనుభవాలు, ఎంతెంతో మంది మాస్టర్స్ని కలవడం, అందులో అతి ముఖ్యమైనటువంటి మాస్టర్ ఆది గురువు పత్రిజీ. ఆయన వల్లనే ఇంతమంది గురువులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని, వారు రచించిన పుస్తకాలు ఇన్నున్నాయని వాటి గురించి తెలియడం జరిగింది. అయితే ఆది గురువు పత్రిజీ మొదటి నుండి కూడా ఏం చెప్పేవాళ్ళంటే, బిహేవ్ లైక్ ఏ మాస్టర్, బీ లైక్ ఏ మాస్టర్, లీడ్ యువర్ సెల్ఫ్, ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వద్దు అని చెప్పేవాళ్ళు. ప్రతి మనిషి కూడా ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వటానికి వీల్లేదు అని చెప్పేసి ఆయన శాసించారు. అలానే ఎన్నెన్నో మార్గాలు మనకు అందించారనమాట. ఒకరు ఇంకొకరితో కలుస్తున్నప్పుడు ఆ ఇద్దరి మధ్యలో ఏ శక్తి కలుస్తుంది, అదే ఒకరు ధ్యానం చేసిన దానికి 10 మంది ధ్యానం చేసిన దానికి ఏ విధంగా తేడా ఉంటుంది. మరి అంతకంటే ఎక్కువగా చేయవలసిన అవసరం ఏమిటి అని అంటే, మొట్టమొదటిసారిగా ఆయన నాకు ధ్యాన యజ్ఞాన్ని అప్పచెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఎంతోమంది మహామహులు ఉండగా నాకే ఎందుకు చెప్పారు అని చెప్పేసి. ఎందుకని అంటే, ఒక థర్డ్ ఐ మాస్టర్గా పైనుండి ఏ సమయానికి భూమి మీదకి శక్తులు దిగుతాయి, ఆ సమయంలో మనం ఇక్కడ అందరినీ ధ్యానంలో కూర్చోబెడితేనే మనం దించుకోగలుగుతాం. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు, మంది మార్బలం ఉన్నప్పుడు కాదు ఫ్రెండ్స్. అలానే ఈ ధ్యాన మహాచక్రాలు ఆది గురువు ద్వారా ఈ సమయంలో జరగాలి అని నిర్దేశింపబడినటువంటివి. మరి భూమికి యువతల పక్కన ఉన్నటువంటి అమెరికా మొట్టమొదటిసారిగా యువతల వైపు నుండి కూడా భూమి బాధ్యతను తీసుకోవటానికి సిద్ధపడింది. అందుకే ఇక్కడ ధ్యాన మహాచక్రం మొట్టమొదటిసారిగా జరగబోతోంది. ఇది ఎంతో ఆనందకరమైన విషయం. తన బాధ్యతను తను తీసుకుంటోంది కాబట్టి అందులో మేమందరం కూడా ఎక్కడెక్కడి నుండినే వచ్చాము. అరుణజ్యోతి మేడం వచ్చారు, ఇంకా చాలామంది మాస్టర్స్ వచ్చారు. వాళ్ళందరి ఆధ్వర్యంలోనూ ధ్యానం చేయడం అనేది ఎంతో గొప్ప విషయం. మరి అలాగే మీ అందరూ కూడా ఇందులో పాల్గొని మీ అందరూ కూడా ధ్యానం చేసి అందరూ హ్యాపీగా ఉండాలని పత్రిజీ కళా కోరిక, మా అందరి కళా కోరిక. ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళని వారు లీడ్ చేయాలి హ్యాపీగా, హాయిగా అనేది మా అందరి ఆశ. అందుకే మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము.
థ్యాంక్ యూ. నమస్తే. I'm here with the founder of Breath Universe, the long term meditator, and the Grand Master of Meditation, Hari from Melbourne, Australia. Hari, we welcome you to Mega Meditation Summit in Dallas, Irving. Can you please share your insights on breath meditation and enlightenment? Thank you so much, Divya. So I'm so happy and glad to be part of this Mega Meditation Summit that's happening here in Dallas and happening in a real big way. So first of all, advance congrats to the whole team who's working on this one. So myself, Hari from Melbourne, Australia, founder of Breath Universe. That's a very good question and very apt question for me. So what's my insight on meditation and enlightenment? So just like everyone says, I won't say like be with the breath is a meditation. I would say like it's a journey of everything in our life, the more meditative we will be. Why we say breath is the best way of meditation is because breath is the simplest aspect in our life. We have to simplify our. Hi, I'm Pranav, and I'm here with Pari Patri, founder of PSSM Global. Welcome to the Mega Meditation Summit. We are so honored to have you. What are you most looking forward to over the next few days? Well, connecting to you, Pranav, in the next 2 days, and as well creating a wave of consciousness shift with the meditation here and with all the masters coming around the world, meeting here, sharing their experiences. So, a lot of wisdom, lot of high vibrational food, and a lot of connections. So, that's what I'm looking. How can meditation help achieve global peace? Well, with meditation, we understand what really matters in life. We understand what is true, what is the truth. So living in miraculous thinking, living in positivity, in the sense that we don't have to manipulate others, we don't have to kill others, we don't have to cheat others in order for us to grow or for us to have pleasure in life. So when we understand that, the peace is automatically becomes a part of our life. So meditation is the only way to connect to our own source instead of looking externally for any happiness, any validations, any approval, or any pleasure. So that is why meditation is the only way to create global peace on earth. అద్భుతమైన పండగ అదేమి అంటే ధ్యాన మహాచక్రము. శుభవార్త ఏంటి అంటే ధ్యాన మహాచక్రము ఎంటర్ అయిపోయింది అమెరికా ఖండంలోకి. సార్ ఏదైతే కలలు కన్నారో ధ్యాన జగత్ కావాలి అని, అది మొదలైపోయింది గ్లోబల్ పిఎస్ఎస్ఎం అధినేత పరి పత్రిజీ ద్వారా. సో ఎక్కడెక్కడి నుంచో ప్రపంచవ్యాప్తంగా మరి ధ్యానులందరూ కూడా విచ్చేసి ఉన్నారు. ఈ పండగ మరి ఎవరు కూడా మిస్ చేసుకోకండి. అందరు కూడా వాళ్ళ యొక్క అనుభవాలు, జ్ఞానాన్ని పంచుతున్నారు. పత్రిజీ మనకి ఎంతో జ్ఞానాన్ని పంచారు. మరి నేనైతే అప్పో దీపో భవ అనే దగ్గర ఫిదా అయిపోయాను. ఏంటి అప్పో దీపో భవ అది తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాల్సిందే. మరి సార్ లాక్డౌన్ పీరియడ్లో ఎన్నో సందేశాలు ఇచ్చారు. అందులో నన్ను ఫిదా చేసిన సందేశం ఏంటి చెప్పనా? బ్రేక్ ద రొటీన్. మనం ఒక షెడ్యూల్కి అలవాటు పడిపోతాం కదా. అయ్యో ఇవాళ నేను స్నానం చేయలేదే, స్నానం చేయకుండా అన్నం తిన్నానే, అయ్యో ఇవాళ నేను కాఫీ తాగలేదే అని అనుకుంటాం కదా. కానీ ఈ రొటీన్ని బ్రేక్ చేయడం ద్వారా ఏం జరుగుతుందో సార్ ఎంత అద్భుతంగా చెప్పారంటే, అది వినాలి అనుకుంటే తప్పకుండా ధ్యాన మహాచక్రానికి రండి. యు ఆర్ ఆల్ మోస్ట్ వెల్కమ్, మిస్ కాకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much, Auntie. Arav, meditation and yoga master who's been working on quantum physics for the past 4 years. Welcome to the Mega Meditation Summit. We are so honored to have you here. What is your advice to the younger generation? Thanks for that. And that's a great question in today's perspective, because you see, youth is puzzled when to start, or if at all to join meditation or not. So one thing they should know, that there is a biological age and then there is a genetic age. They think they are young,
but they may not know. Nobody knows what your genetic age is. So you may be 20 years, but your genetic age may be already 50. So that is one way of understanding that it is nothing to do with age. And that's my advice to youth. Don't go by your biological age. Go by what it is. Just do it. Thank you. Thank you so much for that. Very welcome. Thanks for having me. Hi, I'm Pranav. I'm here at the 2023 Mega Meditation Summit in Irving, Texas, where everyone is starting to arrive. What is your advice for the younger generation? The advice is be authentic with compassion, not being a rebel or being rude, but be authentic, fearless, with compassion, understanding that we are all one, we are all connected, and again, the only way to achieve success, to achieve greatness in life, is by being connected to our own source and through meditation. So it is not just about meditation is for the older generation or for the retirement, or is it religious. So we need to get out of all those myths and be a spiritual scientist. So my advice to all the generation is be a scientist. Ask questions, do research, don't just believe anything, and don't just reject anything. So experiment and then know for yourself. So that is my advice. Thank you. And lastly, what is your favorite quote from Patriji? My favorite quote is the base the his tagline, which is "You create your own reality." Of course, it's not from him, but he is the one to bring that quote into the masses. Is that we are all creators, we are all gods, and we create our own reality. Nobody is responsible for our lives. And it is not our responsibility to make others happy or sad. So we have the power within us, and we create our realities. So thank you. Thank you so much. Thank you. Hi, I'm here with a longtime meditation practitioner, Arun. What is the importance of vegetarianism? All right, thank you. Um, yeah, my name is Arun. I've been practicing for quite some time. I believe meditation and vegetarianism, they go hand in hand. One, from the compassionate perspective, right? They're all living beings, and so do we. So they have their own feelings, they have their own families, and they do have pain, which most of us we do not know that. So when they're hurt, when they're killed, and there are a lot of other alternatives, right? So we have a lot of other alternatives like plant side protein we have, but I think most of us we do not know that there is a plant side protein is much richer and much healthier. So we believe animal protein is much healthier and much richer, but I think yeah, that is one area where we need to improve. um, Sorry, can you do? I'm here with long-term meditation practitioner and co-founder of Meditation Magic, Sishma. It's an honor to have you here, Sishma. Thank you, Kavita. Please share your experience with gratitude. Gratitude has a great influence in my life. I always used to think that I'm very, grateful because I used to say thank you, whoever used to help me. But after coming to meditation and practicing meditation every day, then I understood the real meaning of the gratitude. It's just being thankful for whatever you have right now or in the current. You can have any desires which we always run for. We want so many things in our materialistic life, which is okay, but it is very very important to be grateful whatever you have, and that is the energy
and that is the energy that will help us to manifest whatever desires or wish we have in the future. So you can always wish whatever you want, but your attention should always be in the present moment and being grateful for whatever you have. Many books, or many authors always tells about the gratitude. It's like whatever you are thankful for, you will be given more, and whatever you are not thankful for, you will be taken away from it. And this is the famous quote, or the famous thing we get in all the spiritual books. It could be from Bible, it could be from Bhagavad Gita, or in fact in anywhere in the spiritual literature. So practicing gratitude in one's life is very, very important, and I'm very grateful to know the importance of gratitude, even though it came late into my life. Thank you.